తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము లలిత అష్టోత్తర శతనామావళి అమ్మవారిది ఒక యజ్ఞంలాగా భావించామండి. చాలా చాలా స్పందన కూడా వస్తుంది, చాలా వస్తుందండి. నామాలు ఎంతో యజ్ఞానికి స్పందించిన వాళ్ళు ఎవరుంటారు? నిజమేనండి, అందరూ సంతోషిస్తారు. దానికి ఎవరూ రాయినటువంటిది మీరు అష్టోత్తర శతనామావళికి కూడా ఇంత చక్కగా అమ్మవారి గురించి రాశారు, వివరిస్తున్నారు అంటే చాలా ఎన్ని జన్మల పుణ్యమోనండి. విన్నందుకు మాకు చాలా అమ్మవారి ఆశీస్సులండి, వింటున్నందుకు మాకు చాలా పుణ్యం అండి. 100 నామాలు మనం పూర్తి చేసుకున్నాం. అవునండి. ఇప్పుడు 101వ నామం. అవునండి. ఆ నామంలో ఉన్న తీయదనము, ఆ నామంలో ఉన్న ఆప్యాయత, ఆ నామంలో ఉన్న కరుణా కటాక్షం, ఇవన్నీ ఏమిటో మాకు వివరించండి. తప్పకుండా. శ్రీలక్ష్మి గారు, మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగేటప్పుడు. ఎవరు రాయింది మీరు రాశారన్నారు. ఇది కేవలం మా నాన్నగారి ప్రసాదమేనండి. ఆయన లలితా సహస్రనామాలకి కోకొల్లలుగా ఆయన ఉన్న కాలానికే వచ్చినాయి వ్యాఖ్యానాలు. ఈ రోజుకి కూడా రాస్తూనే ఉన్నారు చాలామంది. లలితా సహస్రనామం ప్రాచుర్యం పొందినంతగా అష్టోత్తర శతనామాలు వ్యాఖ్యానాలకి నోచుకోలే పాపం. అష్టోత్తర శతనామాలకి ఎవరు రాయలేదు. మా నాన్నగారు శ్రీ మహాకాళి వెంకట్రావు గారికి ఎందుకనో ఈ లలిత అష్టోత్తర శతనామాలకి వ్యాఖ్యానం రాయాలని ఒక కోరిక కలిగింది. ఆ కలిగినప్పుడు ఆయన కొంచెం అస్వస్థతగా ఉన్నప్పటికీ కూడా రాద్దామనే ప్రయత్నించారు, కానీ అమ్మవారు తన దగ్గరికి పిలుచుకుంది ఆయన్ని. సో ఆ రకంగా నాకు మా నాన్నగారి ఆశీస్సులతో అది రాసే అదృష్టం నాకు వరించిందండి. ఆయన ఆశీస్సులు ఎంత ఉన్నాయంటే ఆయన తన కోరికని తన తదనంతరం కూడా నాకు ఒక వారసత్వం ఇచ్చి అది నా చేత రాయించి, మా అమ్మగారు పాపం నోరు తెరిచి అడిగినప్పుడు నేను నిజానికి అప్పుడు రాసే పరిస్థితిలో లేను, కానీ ఎలాగైనా ఇది నాన్నగారి ఆశీర్వాదం, అమ్మ కోరిక, ఈ రెండు నేను ఎలాగైనా చేయాలని పట్టుబట్టి చాలా శ్రమించి అష్టోత్తర శతనామాలకి ఎక్కడ వ్యాఖ్యాన గ్రంథాలు కూడా లేవు. నిన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. అక్కడ అందరూ అన్నారు సహస్రనామం అందరం చదివేస్తాం, అష్టోత్తరం చాలా తక్కువగా చదువుతాము. ఏదైనా విశేషమైన పూజలప్పుడు అష్టోత్తరం చదువుతాం. ఆ అష్టోత్తరం కూడా పట్టి నామాలు కూడగట్టుకుంటూ గడగడ చదవలేము, కొంచెం ఇదిగానే చదువుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్తాం వల్ల ఆ నామాలు ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలి అన్న వివరము తెలిసింది. అవును, దాని వ్యాఖ్యానం వింటే ఇంకా అద్భుతంగా ఉంది అని చాలామంది నన్ను మీ గురించి చాలా విశేషంగా అడిగారు. అంత అమ్మవారి అనుగ్రహం అండి, మనది ఏమీ లేదు. అయితే నాన్నగారి ఆశీస్సులు నాకు ఈ రోజుకి ఇలా పుష్పవర్షంలా కురుస్తున్నాయంటే నా మీద. నిజంగా ఆయన ఆత్మ ఎంత సంతోషిస్తోందో. ఆయన రాయాలనుకున్న దాన్ని నేను రాసి ఇంతగా ప్రచారం చేయిస్తున్నాం మనం ఈ ఛానల్ ద్వారా. ఈ ఛానల్ వాళ్ళకి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి. అష్టోత్తర శతనామావళి వ్యాఖ్యానానికి ఈ ఛానల్ ద్వారా నేను ఇస్తున్నటువంటి వివరణలకి విశేషంగా స్పందన వస్తోంది. అందరూ కూడా ఇంతవరకు మేము అష్టోత్తరం ఇంత అద్భుతంగా ఉంటుందని తెలియదని అన్నారు. అవునండి, ఎవరూ రాయలేదు కూడా. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన వచ్చి నాకు చెప్పారమ్మా, ఆంధ్రప్రదేశ్లో మీరు రెండోవారు, మొదట ఒక ఆయన రాశారు, ఆ పుస్తకం కూడా రీప్రింట్ కానీ ఇట్లా బయటికి రావడం కానీ రాలేదు అని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో రాసిన వాళ్ళల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే కలిసి ఉన్న కాలంలో మాట ఇది, తెలంగాణ సపరేట్ అవ్వకుండా మొత్తం ఆంధ్రదేశం అంతా ఒక రాష్ట్రం కింద ఉన్న రోజుల్లో ఒక ఆయన తీసుకొచ్చి చెప్పారమ్మా మీరు ఇట్లా రాశారు, దీనికి విశేష స్పందన వస్తుంది, చాలా అద్భుతంగా వ్యాఖ్యానం అది ఉంది కనుక అన్నారు. ఇదంతా ఏంటంటే అమ్మవారి రూపంలో ఉన్న మా నాన్నగారి ఆశీస్సులు తప్ప ఇంకా వేరే విశేషమే లేదండి దీంట్లో. నేను మాట్లాడుతున్నానన్నా చెబుతున్నానన్నా అంతా పూర్తిగా మా అమ్మా నాన్నల ఆశీర్వచనాలే నాకు. ఇప్పుడు అమ్మవారి గురించి కేవలం నేను ఛానల్ ఓపెన్ చేశానండి. అవును, అమ్మవారి విశిష్టత అది మీ ప్రత్యేకత శ్రీలక్ష్మి గారు. ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కానీ అమ్మవారి గురించే ప్రత్యేకంగా ఒక ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళలో ప్రప్రథమ మహిళ శ్రీలక్ష్మి గారే అనటంలో నిస్సందేహంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. కానీ ఆ అమ్మవారు ఇంకా నా మీద ఎక్కువ దయా కృప కలిగి
మీలాంటి జ్ఞాన సరస్వతుల్ని నాకు అందిస్తాము, నాకు దగ్గరికి చేరుస్తాము. ఈ అష్టోత్తర శతనామావళి శాస్త్రంలో ఎటువంటి నామం మంత్రం జపం చేస్తే ఈ రోజుల్లో మానవులకి అన్నీ కావాలి కదండి. ఏ ఫలం వస్తుంది ఏంటన్నది ఈ ఛానల్ ద్వారా చెప్పిస్తాము. నా పూర్వజన్మ సుకృతం అంటే ఏమండి, ఇక్కడ కూర్చొని చెప్పించే వాళ్ళున్నా చెప్పే వాళ్ళకి కూడా ఎంతో అదృష్టం ఉండాలి కదా. రాజపోషణ ఉంటే కాళిదాసాది మహాకవులు బయటకు వచ్చారట. లేకపోతే కాళిదాస కావ్యం ఎలా తెలుస్తుంది? ఆనాడు విక్రమాదిత్యుడు ఆయన్ని ఆదరించాడు. అలాగే ఈ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వాళ్ళు ఈ లలిత అష్టోత్తర శతనామావళిని ఇంతగా ప్రోత్సహించి విశేష స్పందన వచ్చేటట్టుగా ప్రేక్షకుల దగ్గర నుంచి చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మరోసారి నమస్కారాలు అర్పిస్తున్నానండి. నమస్కారాలు చెబుతున్నాను. ఈ అదృష్టాన్ని నాకు అమ్మవారు, మా నాన్నగారు, అమ్మగారు, శ్రీలక్ష్మి గారి ద్వారా ఇప్పించారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని నేను వినియోగించుకొని 100 నామాలు పూర్తి చేశానండి. అంటే యజ్ఞం అంటున్నారు కదా, 100 సమిధలు వేశాను. ఇంకొక 8 సమిధలు ఉన్నాయి. మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనూ అభిమానంతోనూ నేను 101వ నామం ఇప్పుడు చెప్తాను. శ్రీలక్ష్మి గారు 101వ నామం కూడా చాలా చక్కటిది. అశేష దుష్ట ధనుజ సూదనాయే నమో నమః. అశేష దుష్ట ధనుజ సూదనాయే నమో నమః. సూదనాయే నమో నమః. సూదనము అంటే సంహరించటం. సూదనము అంటే సంహరిస్తాం. మధుసూదనుడు అని విష్ణుమూర్తికి ఎందుకు పేరుందంటే మధు అనే రాక్షసుడిని సంహరించాడు గనక ఆయన మధుసూదనుడు అయ్యాడు. సూదనము అంటే సంహరించడం. ఇక్కడ అశేష దుష్ట ధనుజ సూదనాయే నమో. మాకు సంస్కృత పదాల్లో కూడా కొన్ని మీరు చాలా చక్కగా వివరిస్తున్నారండి. చాలా సంతోషం అండి. సంస్కృత పండితురాలు కదా. అయ్యో, ఈ సంస్కృత భాష నేర్చుకోవడంలో ఉండే ఆనందం అండి అది అతీతమైంది. ఎవరు దాన్ని వివరించి చెప్పలేరు. మేము సంస్కృతం ఎంఏలో చేరినప్పుడు మా ప్రొఫెసర్లు అందరూ మాకు సంస్కృతం నేర్పిస్తుంటే ఏదో లోకాల్లో తేలిపోయేవాళ్ళు. ఇంత అద్భుతమైన భాష మనం ఈ ఎంఏ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో మనం చదువుకుంటున్నాం కదా అని. ఈ రోజుకి ఆ సంస్కృత భాష అంటే ఉన్న మక్కువ కానీ అభిమానం కానీ, నాకు ఎక్కడైనా సంస్కృత పదం వస్తే అది దానికి అర్థం ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఒక ఆరాటం ఉంటుందన్నమాట లోపల. అందుకని ఈ సంస్కృతం ఎక్కడ చిన్నగా వచ్చినా అది ప్రజలందరికీ తెలియాలి కదా. మనం సంస్కృత భాష చెప్పంగానే సరికాదు కదా. మా అందరి అదృష్టం అండి. ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. నమస్కారం అండి. అశేష దుష్ట ధనుజ సూదనాయే నమో నమః అంటే అమ్మవారు అశేషంగా అంటే శేషం లేకుండా, మిగల్చకుండా, శత్రుశేషం ఉండకూడదంటారు కదా. అట్లా శత్రుశేషం లేకుండా అశేష దుష్ట ధనుజులు, శిష్ట ధనుజులు కూడా ఉన్నారండి మనకి. అందుకే దుష్ట ధనుజులు అని ఉంది ఇక్కడ. అంటే రాక్షసుల్లో ఉత్తములు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇక్కడ దుష్ట ధనుజుల్ని మాత్రమే ఆవిడ సంహరించింది. రాక్షసుల్లో అవునండి. విభీషణుడు, ప్రహ్లాదుడు. అవునండి, ఎంత చక్కటి ఇదండి. అందుకని విభీషణుడు, ప్రహ్లాదుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఇటువంటి రాక్షసులు కూడా రాక్షస కులంలో పుట్టిన వాళ్ళు విష్ణుమూర్తి భక్తులు అయ్యారు. శ్రీరాముడు భక్తుడు విభీషణుడు, విష్ణుమూర్తి భక్తుడు మనకు ప్రహ్లాదుడు. ఇలా ఉన్నారు కనుక అశేష దుష్ట ధనుజల్ని ఆవిడ ఇచ్చేసింది. అశేష దుష్ట ధనుజ సూదనాయే నమో నమః. ఎవరైతే రాక్షస కులంలో దుష్టులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే అమ్మవారు సంహరించింది. అంటే విభీషణాదులని కాదు అని ఒక అర్థం. రెండోది అశేష దుష్ట ధనుజ సూదనాయే నమో నమః అంటే ఎక్కడా కూడా అశేషం అంటే అనేక మంది అని. ఇంకొకటి నా శేషం ఇది అశేషం. ఇది కూడా సంస్కృత పదంలో మాకు నై తత్పురుష సమాసం అని వస్తుంది. నా శేషం ఇది అశేషం, నా శుభం ఇది అశుభం. అలా నకారం వచ్చిన చోట మనకి నెగిటివ్ సెన్స్ వస్తుంది. శుభం కాదు అంటే మనం అశుభం అనేస్తాం. అశుభం ఏంటి అంటే నా శుభం ఇది అశుభం. అలాగే నా శేషం ఇది అశేషం. ఇక్కడ శేషం లేకుండా అన్నమాట. అశేషమైనది అంటే అక్కడ శేషం లేదు. శత్రుశేషము, రుణశేషము ఉండకూడదంటారు. ఎక్కడ మనం రుణాలు తీసుకుని ఇచ్చేసేయాలి. ఈ జన్మలో ఉంచుకోకూడదు, మళ్ళీ నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ అవుతాయి అవి. అలాగే శత్రువులండి 10 మందిని చంపిన 11వ వాడు ఉంటే వాడు ఇంకొక 10 మంది శత్రువుని తయారు చేస్తాడు. అలాగే సంస్కృతంలో శిశుపాల వధ అని ఒక మహాకావ్యం ఉంది. ఆ మహాకావ్యాన్ని మాగుడు రాశాడు. ఆయన ఒకటే చెప్తాడు,
శత్రువులని ఎప్పుడు కూడా ఉపేక్షించకూడదు. ప్రస్తుతానికి మన జోలికి రావట్లేదులే వదిలేద్దాం అంటే వాడు ఎప్పుడప్పుడు వస్తాడు మన జోలికి, ఇంకా తయారు చేసుకుంటూ ఉంటాడా, చాప కింద నీరులాగా వస్తాడు. కరెక్ట్గా చెప్పారు, చాప కింద నీరులాగా వాడు పైకి మామూలుగానే మాట్లాడుతుంటాడు. కానీ శత్రువు అని మనం గ్రహించిన మరుక్షణం వాణ్ణి ఏమాత్రం ఉపేక్షించకూడదు. నా ఉపేక్షిత అంటాడు, శత్రువుల్ని ఎప్పుడు ఉపేక్షించకూడదు. అందుకని యుద్ధరంగంలో చూడండి, శత్రువులు అంటే వాళ్ళు కొడుకుల్ని కూడా చంపేస్తారు, ఎందుకంటే తండ్రిని కొడుకు అనుసరిస్తాడు కనుక. ఇప్పుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఉన్నారంటే మరి అశ్వత్థామని ముందు ఎందుకు సంహరించాలనుకున్నారో, ద్రోణుడు డౌన్ అయిపోవాలంటే. అలాగే శత్రుశేషాన్ని మిగల్చకూడదంటే మొత్తాన్ని వంశం నిర్వీర్యం. అందుకే వాళ్ళు ఉప పాండవులను కూడా వాళ్ళు నిర్వీర్యం చేసేస్తారు. శత్రుశేషం మిగిల్చుకోరు ఈ రాక్షసులు అవచ్చు, క్షత్రియులు అవచ్చు. యుద్ధరంగంలో వాళ్ళ నియమం అంతే. అలా అమ్మవారు అందరినీ సంహరించింది. ఇలా సంహరించటంలో అమ్మవారు ఒక దుర్గాదేవి అవతారాన్ని ఎత్తుతుంది. దుర్గాదేవి ఎంతమందిని సంహరించిందండి అంటే, దుర్గాదేవి, సరస్వతీదేవి, కాళీదేవి వీళ్ళందరూ ఏంటంటే శుంభులని, రక్తబీజులని చాలా మందిని సంహరించారు. మహిషాసురుణ్ణి. అలా అమ్మవారు లలితాదేవి 10 రూపాల్లో వచ్చి అనేక రాక్షస సంహారాలు చేసింది. అందుకే అశేష దుష్ట ధరించి శోధనాయ నమో నమః. అశేషంగా అంటే ఆవిడ ఎంతో మంది అంటే విశేషంగా ఉన్నారండి, వాళ్ళని అశేషంగా చేసింది. అంటే విశేషంగా అంటే విపరీతమైన సంఖ్యలో ఉన్నారు వాళ్ళు, అంతమంది. ఇప్పుడు రక్తబీజుడు ఉన్నాడంటే ప్రతి రక్త బొట్టుకి మళ్ళీ 10,000 మంది పుడుతుంటే మరి ఎన్ని లక్షల మంది రాక్షసులు అయిపోతున్నారు. మరి కాళికాదేవి వచ్చి ఆ రక్తాన్ని అంతా నాకేసి మరి అశేష దుష్టధనుజం చేసేసింది, శేషం లేకుండా చేసేసింది. అందుకని రాక్షసుల్ని సంహరించడంలో శత్రుశేషం దుర్గాదేవి ప్రధానం. శత్రుశేషం లేకుండా చేసుకున్నారు. ఆ దుర్గాదేవిటండి ధ్యానించాలంటే ఆవిడ రూపాన్ని మనం ధ్యానిస్తుంటే మనని దగ్గరకు కూడా రానివ్వదు, అంత భీకరంగా ఉంటుంది ఆవిడ కూడా కరుణా కటాక్షాలు ఉన్నాయి ఆవిడకి కూడా. కొండంత తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆమె ఏమిటి అది ఆ అమ్మ మన అమ్మ. ఇప్పుడు ఈ అశేష దుష్టదర్జ శోధనాయ నమో నమః నామంలో సంసార స్త్రీలకు సంబంధించినటువంటి విశేషం కూడా ఉంది. సంసార స్త్రీలకు సంబంధించిన విషయం ఎందుకంటే భర్త అనేవాడు భార్యని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఇంట్లో అన్యోన్యంగా ఉండటం అనేది ఒక విషయం. అది లేనటువంటి వారు స్త్రీలను ఎవరైతే హింసకి గురి చేస్తున్నారో వాళ్ళందరూ ఒక వీరనారిలాగా అయ్యి దుర్గాదేవి అవతారం ఎత్తాల్సిందే అని చెప్తుంది అమ్మవారు. ఎవరో చెప్పట్లా, మనకు అమ్మవారే చెప్తోంది. అంటే మరి అశేష దుష్టదర్జ శోధనాయ నమో నమః అనేది అమ్మవారి నామమేగా. అమ్మవారే దుష్టధనుజులందరినీ కూడా సంహరిస్తోంది. మరి ఆ దుష్టధనుజుల రూపంలో ఇప్పుడు భర్తలు చాలామంది ఉంటున్నారు కదా, స్త్రీలను హింసిస్తూ చాలా హింస పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి అమ్మవారి రూపంలో ఒక వీరనారి అవ్వాలి కదా. అలా మరి సంసారము అని తాపత్రయపడుతూ ఉంటాం కదా. ఏమండి శ్రీలక్ష్మి గారు, ఈ కాలంలో స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ హింసలు కానీ గమనిస్తే, అవునండి, సంపాదిస్తున్నా కూడా వాళ్ళకి డబ్బు చేతికి ఇవ్వకుండా వాళ్ళని అవమానించి అసహించుకొని చాలా నిరాదరణకి గురి చేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టిన సన్నివేశాలు విదేశాల్లో కూడా చూస్తున్నామండి. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఉందండి. విదేశాల్లో కూడా ఏదో ఒక తప్పులు వెతికి దాన్ని హైలైట్ చేసి భార్యలను హింస పెట్టేవాళ్ళు చాలా మంది అండి. అందుకని అక్కడ వాళ్ళు ఒక దుర్గాదేవి అవతారం ఎత్తాల్సిందే. ఎందుకంటేనండి దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే, భార్యాభర్తలు సంతానాన్ని కన్న తర్వాత కూడా మారకపోతే ఆ పిల్లలు ఆ వాతావరణంలో పెరిగి పాడైపోతున్నారు. అమ్మా నాన్న గొడవలు పడుతుంటే పిల్లలకి మంచి వాతావరణం ఎక్కడదండి, ఉండదు కదా. అలాంటప్పుడు చాలామంది స్త్రీలను నేను ఈ మధ్య కాలంలో కలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, తండ్రి లేకపోయినా పర్వాలేదు కానీ పిల్లలు పాడైపోకూడదు, నా పిల్లలు పెరగాలి మంచి వాతావరణంలో. ఈయన తాగొచ్చి ఇంట్లో రోజు గొడవలు పడుతుంటే నా పిల్లలు పాడైపోతున్నారు, ఈయన రోజు నన్ను అనుమానిస్తుంటే నా పిల్లలు పాడైపోతున్నారు అనేటువంటి ఒక దృక్పథం ఆడవాళ్ళకు వచ్చేసింది. అప్పుడు ఈ అశేష దుష్టదంజ శోధనాయ నమో నమఃలో ఒక వీరనారి, ఒక వీరభద్ర, ఒక వీరదుర్గ అవతారం ఆడవాళ్ళు ఎత్తవలసిందే. వాళ్ళని ఏ విధంగా వాళ్ళ జీవితం నుంచి తొలగించుకుంటారు అన్నది వేరే విషయం. వాళ్ళైతే తొలగించుకుంటేనే వాళ్ళు సుఖంగా బతకగలుగుతారు. తొలగించుకోవడం అంటే మనకి న్యాయశాలలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి,
డైవర్స్ ఇచ్చి తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లోంచి విడిగా పంపించేసి విడిగా స్వతంత్ర జీవనం చేయొచ్చు. ఏదో ఒక రకంగా భర్తకి దూరంగా బతకటానికి సంహరించడం అనేది చివరి అస్త్రం. అమ్మవారి చెప్పిందంటారా? అమ్మవారే చెప్పింది. మరి అశేష దుష్టదంజ శోధనాయ నమోనమా అంటే దుష్టదంజులు ఇక్కడ లేరండి. ఇంట్లోనే ఉంటేనే ఇంకేం చేస్తారు? ఇంట్లోనే ఉంటే ఏం చేస్తారు? ఇంట గెలిచిగా రచ్చగలవమన్నారు. అవునండి, మరి ఇంట్లో ఇలా ఉంటే ఎలా గెలుస్తారు స్త్రీలు? నిజమేనండి. ఈనాటి మహిళలకి అందరినీ అలా అని కాదు, భర్తల చేతిలో బాధపడే మహిళలందరూ అమ్మవారు చెప్పినట్టుగా దుర్గావతారం ఎత్తవలసిందే, వాళ్ళకి శిక్ష వేయవలసిందే, శిక్ష వేయాల్సిందే, సందేహం లేదు. చాలా మంచి విషయం చెప్పారండి. సంతోషం. నమస్కారం అండి.